తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నేతలు బాధ్యత మర్చి ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్ని అర్థవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, చంద్రబాబు పాలన గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. యూరియా కొరత అంటూ అసత్య ప్రచారాలు చేసేవాళ్లు అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా సభలో ఉంటే సభ అర్థవంతంగా ఉంటుందని అన్నారు. జీతాలు తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీకి మాత్రం రావడం లేదని దుయ్యబట్టారు. బాధ్యత మర్చిపోయారు. జవాబుదారీతనం లేదు. ప్రజా సమస్యల్ని గాలి కుదిలేశారు. ఏ ప్రజా సమస్యలు ఉన్నా అవి మేమే అసెంబ్లీలో మా ఎన్డీఏ ఎమ్మెల్యేలే చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్ని అర్థవంతంగా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. ప్రజల్లో ఎన్డీఏ పాలన గురించి, చంద్రబాబు గారి పాలన గురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే యూరియా డిఏపీలు అందలేదని అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు ఏదైనా రావాలా, అసెంబ్లీకి రావాలా, చర్చించాలా. ఏ సమస్యలైనా అసెంబ్లీలో చర్చించడానికి మేము సిద్ధమని చెప్పాము. కావాల్సిన సమయాన్ని కూడా ఇస్తామని చెప్పాము. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే మాకు కూడా బాగుంటుంది, సభ అర్థవంతంగా ఉంటుంది. జీతాలు తీసుకుంటున్నారు, హౌస్కి రావట్లేదు. ఏమి పద్ధతి, ఏం న్యాయంగా ఉంది అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యలే లేవా అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి పట్టవా? అంటే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలా. మిమ్మల్ని గెలిపించింది దీనికి ప్రజలు అసెంబ్లీ ఎగ్గొట్టమని, ఖాళీగా తిరగమని, దీనికైనా రోజు నిత్యం అసత్య ప్రచారాలు చేస్తే మీరు హౌస్కి వచ్చి మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. ప్రభుత్వం వైపు నుండి అన్ని సమస్యలకి మేము సమాధానం చెప్తాం. ఈరోజు జిఎస్టీ మీద చర్చ నడుస్తూ ఉంది అసెంబ్లీలో. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ గ్రాస్టికల్గా బ్రహ్మాండంగా పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి అవసరమైన అనేక అంశాల మీద చాలా పర్సంటేజ్ తగ్గించారు. జిఎస్టీ పర్సంటేజ్ తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చాలా చక్కగా ప్రజలకు మేలు చేశారు. సో ఇది ప్రజలందరూ అభినందించదగ్గ విషయం. దాని మీద ఈరోజు అర్థవంతమైన చర్చ ఈరోజు అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేకపోవటం, ఏ అంశాల మీద చర్చకు కూడా వాళ్ళు రాకపోవటం సిగ్గుసేటు. హౌస్ ఉందాగా జరగాలి. ఇంకా అర్థవంతమైన చర్చ నడవాలంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా బాధ్యత వ్యవహరించాలి. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బాధ్యత లేకపోవటమే, బాధ్యతాయుతంగా ఉండకపోవటమే దీనికి కారణం. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన స్థలాల్ని, వైసీపీలు ఇచ్చిన స్థలాన్ని ఎవరు తీసుకోవట్లా. సమాధుల దగ్గర ఇచ్చి మాకెందుకని చెప్పేసి వాళ్ళు ప్రజలు భావిస్తున్నారు. శ్మశానాల దగ్గర, వాగుల్లో, వంకల్లో ఎక్కడో పనికిరాని కాడ ఇచ్చారని చెప్పేసి ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఒక్క సెంట్ ఎందుకు, బాత్రూమ్ కూడా, బెడ్రూమ్ కూడా సరిపోయినటువంటి పరిస్థితి, బాత్రూమ్లు కూడా సరిపోయిన పరిస్థితి. చంద్రబాబు గారు చెప్పినట్టు 3 సెంట్లు గ్రామాల్లో ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు. అందుకే మాకు 1 సెంట్ అంతా తీసుకోండి, మాకు 3 సెంట్లు ఇవ్వండి, టౌన్లో అయితే 2 సెంట్లు ఇవ్వమని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలే మాకు వద్దని చెప్పేసి, గతంలో ఇళ్ల స్థలాలు మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు తిరస్కరించారు. అంటే వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం ఎలా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. అసలు వస్తేగా సమయం ఇస్తారా లేదో తెలిసింది. మేము స్పష్టంగా చెప్తున్నాం, మా ఎన్డీఏ ప్రభుత్వం అంటే సభలో కూడా సభా మర్యాదలు పాటిస్తాము. ప్రతిపక్షాలను కూడా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా గౌరవిస్తాము. ప్రతిపక్ష హోదా అంటే అది ప్రజలు ఇచ్చేదండి, అది ఏమైనా అడుక్కుంటే వచ్చేది కాదు. అలాగే అందులో ఇవ్వడానికి అది రాజ్యాంగపరంగా మా చేతిలో లేనిది. ప్రజలు ఇచ్చే గౌరవం ప్రతిపక్ష హోదా. గతంలో ఆయనే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, అది ఇన్ని నంబర్కి తగ్గితే ఉండదు, 23 సీట్లు తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీకు అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు కదా ఆయన నోటి ద్వారా. మరి ఈరోజు ఎలా మాట్లాడతాడు? కల్పించిన హక్కుల్లో ప్రజలు మీకు అధికారం ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా మీకు వేస్ట్ అనుకున్నారు, ప్రజలు ఇవ్వలేదు. దాని గురించి ఎందుకు? ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదా ఉందిగా, కనీసం దాన్ని వినియోగించుకోండి మీరు. సో అర్థవంతమైన చర్చలకి సిద్ధం రమ్మని కోరుతున్నాం. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరణించిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్డ్ అయిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, అడిషనల్ కార్మికుల జీతాలు పెంపు, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని కోరుతున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ కార్పొరేషన్ ఆఫీస్ కా నుంచి ర్యాలీగా ఇక్కడికి ఎమ్మెల్యే ఇంటికాడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉండరు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము చెప్తున్నాం, శ్రీనివాసరెడ్డి గారు కానీ నా దసరా అయిపోయిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మంచిదే, మనకేమి ఇబ్బంది ఏం లేదు. మాకు రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే. మా రోస్టర్ ప్రకారం మాకు వద్దు. మా ఉద్యోగాలు మేము అనేక రూపాలలో సేవలు చేసి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంటే మా ఉద్యోగాలు ఎవరికి కావాలి? రోస్టర్ ప్రకారం ఎవరు అడిగింది? ఈరోజు రోస్టర్ ప్రకారం అనుకుంటే కడప కార్పొరేషన్లో కమిషనర్ గారు ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, అవి పట్టించుకోరు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్లో చెప్పిన జీవో ప్రకారమే, కలెక్టర్ గారు ఆదేశించిన జీవో ప్రకారం ఈరోజు వేతనాలు పెంచాలి అడిషనల్ వర్కర్లకు, అది పట్టించుకోరు. అలాగే క్లాబ్ డ్రైవర్లో పనిచేస్తున్న ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, అవి కానీ మాట్లాడితే మా సంబంధం లేదు, ప్రైవేట్ ఏజెంట్స్ అంటారు. అంటే ఉద్యమాలు చేసినప్పుడే యూనియన్ లీడర్లు గుర్తుకొస్తారు, కానీ ఉద్యమాలు లేనప్పుడు ఈరోజు గుర్తురారని తెలియజేస్తున్నాం. నగర కమిటీ, రాష్ట్ర కమిటీలు, పట్టణ కమిటీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్నత అధికారులకు మరియు మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం వెనకాల ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి ఉద్యోగాలు ఆ కుటుంబంలో ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ యూనియన్ కంకణం కట్టుకునేది, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని. అలాగే అడిషనల్ కోవిడ్-19 కార్మికులకు వాళ్ళు కనీస వేతనాల కోసం దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాన్న ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకోసం వారికి కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు వాళ్ళకి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, వాళ్ళందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐని కలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అలాగే 60 సంవత్సరాలు నిండిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి రిటైర్మెంట్ పేరుతో ఏమాత్రం బెనిఫిట్లు ఇవ్వకుండా, ఏమాత్రం ₹1 కూడా సాయం చేయకుండా వారిని ఇంటికి పంపించింది. తక్షణం వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి, అవసరమైతే సమ్మలేకపోవడానికి కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU వెనకడుగు వేయబోదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో అరాచకం రాజమేలుతోందని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కక్ష సాధింపులకు మాచర్లను వేదికగా చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే అక్రమ కేసులు పెట్టి 54 రోజులు తన్ని జైలుకు పంపారని, రాజకీయ కక్ష సాధింపులతో 6 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారని ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, చెక్ పోస్టులు పెట్టి రసీదులు ఇవ్వకుండా రైతుల నుంచి అక్రమ వసూళ్లు బ్రహ్మారెడ్డికి తెలియకుండానే జరిగాయని ప్రశ్నించారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న అరాచకాలు కానివ్వండి, జరిగిన సంఘటనలన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ బ్రహ్మారెడ్డి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ తన కక్ష సాధింపులకు మాచర్ల నియోజకవర్గాన్ని ఒక వేదికగా చేసుకున్నారు. మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1.5 కాలంలో ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే అక్రమ కేసులు పెట్టి 54 రోజులు నన్ను జైలుకు పంపించిన పరిస్థితి. ఆ తర్వాత వరుసగా కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళని కలవటం తప్ప అని అడుగుతాం. ఇప్పటి వరకు నా మీద 13 కేసులు అక్రమంగా కూడా నా మీద కూడా పెట్టినారని కూడా సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళ పార్టీకి, టీడీపీ పార్టీకి సంబంధించిన 2 వర్గాలు కూడా ఆధిపత్యం కోసం వాళ్ళు తగాద కొట్టుకొని జంట హత్యలు జరిగితే అక్కడున్న వర్గాలను సమన్వయం చేయలేక సొంత పార్టీ కార్యకర్తలు చంపుకుంటున్నారు. బ్రహ్మారెడ్డి చేతగానితనాన్ని టీడీపీ అధిష్టానం కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎత్తి చూపితే దానికి అప్పుడప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసి అది నా వైపు తిప్పి అక్కడున్న అధికారుల్ని, పోలీసుల్ని అందరినీ కూడా ఒత్తిడి చేసి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. 2009 మొదటిసారి నేను శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి నేను వరుసగా 4 సార్లు కూడా ప్రజల యొక్క అభిమానంతో శాసనసభకు ఎన్నికైతే ఎక్కడా కూడా నేను ఫ్యాక్షన్ గొడవను ప్రోత్సహించిన పరిస్థితి లేదు. ఇదే బ్రహ్మారెడ్డి 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక దశాబ్ద కాలం, దాదాపుగా 10-12 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉండి ఎక్కడా కూడా గొడవలు
లేకుండా వీలైనంత వరకు సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి నేను. కానీ నీకు అవకాశం ఇచ్చారు 2024లో. కానీ ఈ రకమైన రాజకీయం, ఈ రకమైన కుట్రతోటి రాజకీయం, గ్రామాల్లో ఆధిపత్య పోరుతో గొడవలు జరిగి అక్కడ ఏదన్నా గొడవల్లో ఎవరైనా చనిపోతే మాకేం సంబంధం ఉంటుంది? గతంలో ఈ సంస్కృతి ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చేశారా అని అడుగుతా ఉన్నా. నీవు ఆనాడు నీకు ఫ్యాక్షన్ రాజకీయ సంబంధం ఉందని చంద్రబాబు నాయుడే నిన్ను పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు అదంతా నాకు పులవాలి, వాళ్ళకు అనుకూలమైన మీడియాలో నేనేదో ఫ్యాక్షనిస్ట్ గా కూడా ముద్ర వేయాలని ఒక తపన తాపత్రయంతో ఒకవైన అబద్ధ ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. ఇది పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ స్కాలర్షిప్స్ ను రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడానికి బ్రిటన్ అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో భారత బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరన్ ఈ హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. కో ఫండింగ్ ప్రాతిపదికన ఈ స్కాలర్షిప్స్ ను అందించడానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్య, అభివృద్ది, పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. భారీ వర్షానికి ఖైరతాబాద్ నీట మురిగింది. ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్ లోని పలు కాలనీలోకి వరద నీరు చేరింది. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం పడినప్పుడు ఇదే పరిస్థితి నెలకొంటోందని కాలనీవాసులు వాపోతున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీలో నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది మోటార్ల సహాయంతో తొలగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు, ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమన్న ఉప ముఖ్యమంత్రి పవన్. ఆర్థిక ఆటుపోట్లున్న దేశ ప్రగతి కోసం మద్దతు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల. జీఎస్టీ 2.0 నిర్ణయం చారిత్రాత్మకమని హర్షం. ఆర్డీటీకి మతం బూచి చూపి దేశం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి. ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిక. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరన్ భేటీ. విద్యార్థులకు చెవెనింగ్ స్కాలర్షిప్స్ కు బ్రిటన్ అంగీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.